అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. నారాయణపేట జిల్లాలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నటువంటి ఓ పసిపాపపై కన్నేశాడు ఆ ఇంటి యజమాని. తన ఇంట్లో గత కొంతకాలంగా ఓ కుటుంబం అద్దెకుంటుంది. ఎవరూ లేని సమయంలో చిన్నారి బాలిక ఒక్కతిగా ఉన్నటువంటి సమయంలో ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ ఇంటి యజమాని. దీంతో పాప ఒక్కసారిగా కేకలు వేస్తూ గట్టిగా అరుస్తూ ఏడవడంతో చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులంతా కూడా తేరుకొని అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసేసరికి ఆ ఇంటి యజమాని ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు గమనించడం జరిగింది. హుటాహుటిన పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటి యజమానిపై వారంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని స్టేషన్కు కూడా తరలించడం జరిగింది. చిన్నారి బాలికపై 5 ఏళ్ల పాపపై తన ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తే ఇటువంటి ఘాతకానికి పాల్పడడం అయితే జిల్లాలో కలకరం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ చిన్నారి బాలికపై ఆ అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తికి ఇప్పటికే పెళ్ళి అయినట్టుగా కూడా తెలుస్తుంది. పెళ్లితో పాటు పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి చిన్న పాప అని కూడా చూడకుండా ఇటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ వ్యక్తిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు, ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.